హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ రియాలిటీ. ఈ వీడియోలో మనం కంప్లీట్గా చాలామంది మనకి క్వశ్చన్స్ అడిగారు, వాట్ ఈజ్ ఎఫ్టీఎల్ అని చెప్పేసి, అసలు బఫర్ జోన్ అంటే ఏందని చెప్పేసి. సో వాటికి నేను సమాధానం ఇవ్వబోతున్నాను. దాంతోపాటు కొంతమంది చెప్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఎఫ్టీఎల్లో కూడా మాకు పట్టాలున్నాయి, బఫర్ జోన్లో కూడా మాకు పట్టాలున్నాయి అని చెప్పేసి, వాటి గురించి ఏందని కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీకు నేను ఒక డిస్ప్లే కనబడుతుంది. ఇక్కడ ఈ డిస్ప్లేలో మనం చూసినట్టయితే ఒక నమూనా చెరువు అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ చెరువు, ఈ ఇమేజ్ని యూజ్ చేసుకొని మనం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గురించి అర్థం చేసుకుందాం. అండ్ మీకు నేను ఫర్దర్గా క్లియర్ కూడా చెప్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చెరువు అనేది ఉంది, ఇక్కడ రోడ్డు ఉందన్నమాట. ఇది ఒక కట్ట. సో ఇది లైన్ ఏదైతే ఉందో ఇది చెరువు కట్ట అంటారు. సో చెరువు కట్ట నుంచి ఇలా మనం చూసినట్లయితే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కడ వరకు అయితే మనకు వెళ్తాయో, అంటే వర్షాకాలం, ఇప్పుడు వర్షం పడుతుంది, బాగా వర్షం పడింది, వర్షం పడ్డప్పుడు మనకి ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఆక్యుపై చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మ్యాక్సిమం మనం ఎఫ్టీఎల్ అంటారు. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే వాటర్ నిండినప్పుడు ఎక్కడ వరకు అయితే మనకు వాటర్ అనేది రీచ్ అవుతుందో మ్యాక్సిమం వరకు, దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అనడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు మనకి ఈ ఫుల్ ట్యాంక్ నిండిన తర్వాత కూడా వాటర్ అనేది కొంతవరకు వెళ్ళొచ్చు. అంటే వర్షాకాలం బాగా పడింది అనుకోండి వాటర్, అంటే వాటర్ అనేది కొంతవరకు వెళ్ళి ఆగుతుంది. దాన్ని బఫర్ జోన్ అంటారు. ఈ బఫర్ జోన్ వచ్చేసి మ్యాక్సిమం చెరువులోకి వచ్చేసి 30 మీటర్స్ వరకు ఉంటుంది. అంటే చుట్టూ నేను ఇంకొక లైన్తో రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను దీన్ని. ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ లైన్ ఒక 30 మీటర్స్ ఇలా జస్ట్ మనం ఇమాజిన్ చేస్తాం. ప్రతి చెరువుకి ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకి ఎఫ్టీఎల్ అని ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. దాని తర్వాత ఒక బఫర్ జోన్ అనేది ఒక 30 మీటర్స్ వరకు బఫర్ జోన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ బఫర్ జోన్ అనేది ఏంటంటే మ్యాక్సిమం అక్కడ వరకు వాటర్ వెళ్ళొచ్చు, అంటే మనకు మ్యాక్సిమం నిండింది అనుకోండి చెరువు, అక్కడ వరకు వాటర్ వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం అజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏవైతే వాటర్, ఇప్పుడు మనం ఈ చెరువు, ఇప్పుడు మనకి ఈ పార్ట్ని మనం ఆక్యుపై చేసుకుందాం అనుకుందాం. సో ఆక్యుపై చేసుకున్నప్పుడు వాటర్ ఎక్కడి వరకు వెళ్తాయి, మనం నెక్స్ట్ ఎఫ్టీఎల్ దాటి వెళ్ళడం కానీ, లేకపోతే పక్కన ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, ఇటు సైడ్ లోతట్టు ఉందనుకోండి, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇప్పుడు అలానే జరుగుతుంది హైదరాబాద్లో. చాలా చెరువులు కూడా ఆక్యుపై చేసుకోవడం వల్ల ఇప్పుడు నాగార్జునగారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా ఆల్మోస్ట్ అది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు. సో దాని ద్వారా వాటర్ ఎక్కడికి వెళ్తాయి, లోతట్టు ప్రాంతమైన మనకి నాలాల సైడ్ కానీ, లేదంటే అక్కడ ఉన్న ప్రాంతాలు ఏదైతే చిన్న చిన్న గల్లీలో కానీ వెళ్ళడం జరిగి అక్కడ మునిగిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇది జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మనకి నాలాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకు ఫుల్ ట్యాంక్ నిండింది అనుకోండి, ఈ ట్యాంక్ నుంచి మనకు గొలుసుగట్టు చెరువులు అంటుంటారు. గొలుసుగట్టు చెరువులు ఏంటంటే ఒక చెరువు నిండింది అనుకోండి, ఆ చెరువు నుంచి ఇంకో చెరువుకి వాటర్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. మనకు విలేజ్లో ఎక్కువ ఉంటాయి, ఇక్కడ మనకు సిటీలో కూడా ఆల్మోస్ట్ అదే ప్రాసెస్ ఉండేది. కాబట్టి ఇప్పుడు అయితే నాలాలు మనం ఆక్యుపై చేయడం ద్వారా, సో నాలాలకు కూడా అంటే ఇప్పుడు ఈ చెరువు నింది అనుకోండి, ఈ చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళాలి వాటర్, అలా వెళ్ళట్లేదు. అలా ఎందుకు వెళ్ళట్లేదు అంటే నాలాలు కూడా చాలా మంది ఆక్యుపై చేస్తారు. సో ఆక్యుపై చేయడం ద్వారా మనకి ఏమవుతుంది, మనకు వాటర్ అనేది ఇందులోనే ఉండిపోవడం, లేదంటే ఇక్కడ నుంచి నిండి ఎఫ్టీఎల్ కూడా దాటి అండ్ బఫర్ జోన్ కూడా దాటి వేరే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడం, ఇలా జరగడం ద్వారా మనకి మ్యాక్సిమం వరదలు అనేది రావడం హైదరాబాద్కి జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో ఏంటంటే మనకి 60% ఆఫ్ ఏదైతే చెరువులు అనేది ఆక్యుపై చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు డిస్ప్లే చేస్తున్నాం చూడండి, ఇంత పర్సెంట్ ఆఫ్ మనకి చెరువులు అయితే ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసిన తర్వాత మనకి ఇక్కడ వాటర్ ఎక్కడికి వెళ్తాయి, ఆబ్వియస్లీ చిన్న వర్షం పడినా కూడా మనకు వీధుల్లోకి రావడం, గల్లీలోకి రావడం, గల్లీలు మునిగిపోవడం, బైక్స్ కొట్టుకుపోవడం ఇలా జరుగుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇప్పుడు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గురించి చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎఫ్టీఎల్ అండ్ ఇది బఫర్ జోన్. ఇది బఫర్ జోన్ అనమాట. బఫర్ జోన్ మ్యాక్స్ 30 మీటర్స్ అనేది ఉంటుంది ఒక ఎఫ్టీఎల్ దాటి. సో ఈ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ అనేది అఫీషియల్గా మన గవర్నమెంట్ అఫీషియల్స్ చేతిలో ఉంటాయి. ఎందుకంటే మనం మాది ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ కట్టారనుకోండి, నేను అంటాను నాది ఎఫ్టీఎల్లో లేదండి, నేను కంప్లీట్గా పర్మిషన్ తీసుకొని కట్టాను. హుడా పర్మిషన్ ఉంది, ఒకప్పుడు హుడా ఉండేది, ఇప్పుడు H&A పర్మిషన్ ఉంది, రేరా పర్మిషన్, ఇవన్నీ పర్మిషన్స్ నాకు ఉన్నాయి, నేను ఇక్కడ కట్టాను అంటాను. అది అఫీషియల్గా మాత్రం ఎఫ్టీఎల్లో ఉందనుకోండి, మీరు ఏం చేయలేదు ఫర్దర్గా. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు అయితే మనకి దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతాలు ఆల్మోస్ట్ 30 years బ్యాక్ అనేది వాళ్ళు హుడా లేఅవుట్ అనేది ఫామ్ అయింది. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి కూలకూడదని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? సో అలా డెఫినెట్లీ మీరు ఒక ల్యాండ్ కొనాలన్నా, ఒక ఫ్లాట్ కానీ ఇంకేదైనా వెంచర్లో ఏదైనా కొనాలనుకున్నాడు, తప్పనిసరి అది ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉందా లేదని చూసుకొని మాత్రమే కొనాలి మీరు. అది ఎలా తెలుస్తుంది అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గరే ఉంటాయి, లేదంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. మీరు అది మనకి ధర్ని వెబ్సైట్స్ కానీ అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఒక గ్రామ పంచాయతీలో కూడా ఒక మున్సిపల్ దగ్గర మీరు కొంటున్నారనుకోండి, అక్కడ మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ సర్వే నెంబర్ అయితే ల్యాండ్ ఉంది బఫర్ జోన్లో ఉందా లేదా. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటున్నారు, ఇప్పుడు నాగార్జునగర్ కూడా చెప్పారు, లైక్
మాకు పట్టా భూమి అనేది ఉంది అని చెప్పేసి. అండ్ చాలామంది కూడా మాకు పట్టా భూమి ఉంది, మాకు చెరువు పక్కనే పట్టా భూమి అని అంటారు. దీన్ని శిఖం అంటారు. నార్మల్గా ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ వాటర్ మనకి ఏతుందో, వర్షాకాలం లేదనుకోండి ఇక్కడ వరకు ఉంటాయి వాటర్. ఈ వాటర్ అంటే ఇక్కడ నుంచి బఫర్ జోన్ నుంచి ఈ 1 సెకండ్ మళ్ళీ ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్. సో ఇక్కడ మనకు వాటర్ వర్షాకాలం తక్కువ పడింది అనుకుందాం, వర్షం తక్కువ పడినప్పుడు ఇక్కడ వాటర్ ఇక్కడ వరకు వచ్చాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెవెల్ ఏదైతుందో ఈ లెవెల్లో ఎవరైనా సాగు చేసుకోవచ్చు. దీనికి గవర్నమెంట్ పట్టాలు కూడా ఇస్తుంది, దాన్నే శిఖం పట్టాలు అంటారు. శిఖం పట్టాలు అంటారు. సో ఈ శిఖం పట్టాలను మీరు అక్కడ సాగు చేసుకోవచ్చు, కానీ ఎలాంటి కమర్షియల్ బిల్డింగ్స్ కానీ ఎలాంటి కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ అక్కడ కట్టకూడదు. అక్కడ మీరు కమర్షియల్గా బిజినెస్ లాంటివి చేయకూడదు. సో మ్యాక్సిమం మీరు అగ్రికల్చర్ రిలేటెడ్ చేసుకోవచ్చు. మళ్ళీ వర్షం నిండిన తర్వాత మీరు అక్కడ వదిలేయాలి. సో అది శిఖం పట్టా అంటారు దాన్ని. అఫీషియల్గా గవర్నమెంట్ కూడా దానికి పట్టా ఇస్తుంది, కానీ అది శిఖం పట్టా. దాంట్లో మీరు ఎలాంటివి చేయకూడదు. అలా మీరు ఒక పట్టా ఉన్నా కూడా దానికి చెల్లదు, అది అర్థమవుతుంది కదా. సో దాంతోపాటు సో ఇది మనకి ఏదైతుందో కంప్లీట్గా ఒక చెరువు యొక్క ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్, దానికి ఉన్న పట్టాలు శిఖం ఏదైతుందో అది. సో దాంతోపాటు ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ మనకి దుర్గం చెరువు చూడొచ్చు. దుర్గం చెరువు మనకి లేఅవుట్ ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది ఒకప్పుడు అరౌండ్ 2014 ఆ టైంలో రిలీజ్ చేసిన లేఅవుట్ ఇది. అంటే లైక్ మనకి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎంతవరకు రావచ్చు అని. ఇక్కడ మనకి ఇంటర్నల్ గ్రీన్ లైన్ ఏదైతుందో ఇది ఎఫ్టీఎల్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. సో 1 సెకండ్ యా. సో ఇక్కడ గ్రీన్ లైన్ ఏదైతుందో ఇది ఎఫ్టీఎల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బఫర్ జోన్. సో అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ ప్లేస్ ఏదైతుందో కూడా ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లేస్ ఇదంతా కూడా వీళ్ళు ఆక్యుపై చేశారు. ఇంకా అప్పటికి ఇంకా ఇది రిలీజ్ చేసినప్పుడు దుర్గం చెరువు బ్రిడ్జ్ అనేది ఇంకా రాలేదు, కేబుల్ బ్రిడ్జ్. సో కేబుల్ బ్రిడ్జ్ రాకముందుకే ఇది రిలీజ్ చేయడం జరిగింది, ఇంకా చాలా ఆక్యుపై ఉండొచ్చు. సో ఇక్కడ దీని ప్రకారమే వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనకి ఏదైతుందో ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు ఆక్యుపై, అంటే ఇలా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడైతే వెంచర్ తీసుకుంటున్నారో దాని లిమిట్స్ అనేది ఎఫ్టీఎల్ అండ్ బఫర్తో లిమిట్స్ అనేది ఎంతవరకు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మీకు చూసినట్లయితే కొన్ని చెరువుల దగ్గర ఇలా కూడా మెజర్ చేయడం జరుగుతుంది. అంటే ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ ఇంతవరకు ఇప్పుడు మ్యాక్సిమం ఇది ఎఫ్టీఎల్ అనుకోండి, ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఇంత వాటర్ అనేది రీచ్ అయితే, ఇంత వాటర్ అనేది ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళు మార్కింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు చూసుకొని మాత్రమే ప్లాట్స్ అనేది కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ లేదంటే లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ కానీ లేక్ వ్యూ విల్లాస్ కానీ ఇవన్నీ కొనాలన్నమాట. సో మీకు ఈజీగా దగ్గర వచ్చేసి తక్కువ ధరలో వచ్చిందో లేకపోతే వీళ్ళు చెప్పారు ఇన్వెస్ట్మెంట్ అయితే గ్రో అవుతుందని చెప్పేసి, కానీ మీరు కొనకూడదు. డెఫినెట్లీ ఈ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్ చెక్ చేసుకొని మాత్రమే వాళ్ళ ఆ నామ్స్ ప్రకారం కట్టారా అనేది మాత్రమే మీరు కొనాలంట. ఇంకా దాని రిలేటెడ్ చాలా, ఇప్పుడు మీరు ఓపెన్ ఫ్లాట్స్ కొనాలంటే చాలా నామ్స్ మీరు చెక్ చేసుకోవాలి. దాని మీద ఆల్రెడీ మేము ఒక వీడియో చేస్తాం, ఆ వీడియో మీరు చూడొచ్చు. ఓపెన్ ఫ్లాట్ చెక్ చేసుకునేటప్పుడు నాట్ ఓన్లీ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్, చాలా నామ్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి, పర్మిషన్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. చూసారు కదా, మీకు వీడియో చాలా క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ అండ్ దాంతోపాటు ఏదైతే చెరువులో ఇచ్చే పట్టాలు శిఖం పట్టాల గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసినట్లయితే డెఫినెట్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఇప్పుడు ఒక లైక్ వేసుకోండి. దాంతోపాటు ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మీరు ఏమైనా క్లారిఫికేషన్ చేసుకోవాలన్నా కూడా మనకి టెలిగ్రామ్లో ఛానల్ ఉంది, ఇక్కడ మీకు చూపిస్తున్నాను, యూనిక్ ఇన్వెస్టర్ క్లబ్ అని. దానిలో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి ఉంటుంది. మీరు జాయిన్ అయిపోండి. అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా కూడా మీకు అక్కడ క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా మా వీడియోస్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా అక్కడ మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.